శాండీ బ్రో ఇస్ గోయింగ్ టు టాక్ అబౌట్ నాగశ్విన్. మేము యాక్చువల్లీ డిస్కషన్ చేసేటప్పుడు వి డింట్ ఈవెన్ ఆస్క్ శాండీ బ్రో అనమాట. శాండీ బ్రో ఏ డైరెక్టర్ గురించి మాట్లాడతాడు అంటే నాగశ్విన్ ఏలే అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. ఆ ఏజ్ కి ఆయన చేసే ఫిలిమ్స్ కి సంబంధమే ఉండదు. Okay, so introducing our Nagi Mama again. Let me introduce how Nagashwin introduces his characters, his leads. నీకు లిటరల్లీ ప్రతి మూవీలో నువ్వు గమనించుకుంటే మెయిన్ లీడ్స్ 20 మినిట్స్ దాకా రారు. టిల్ దెన్ హీ జస్ట్ సెటప్స్ ద స్టోరీ విచ్ ఈస్ హిస్ యాక్చువల్ హీరో. హిస్ బెస్ట్ వాస్ మహానటి ఫర్ ష్యూర్. మహానటి ఇంట్రో క్రేజీ. వై మహానటి? ద వే హీ స్టార్ట్స్ ద మూవీ, హీ ఇంట్రొడ్యూసెస్ ద మూవీ ఇన్ ఎ వే దట్ షీ ఈస్ నో వన్. యాక్చువల్లీ మనందరికీ సావిత్రమ్మ ఎవరో తెలుసు, కాకపోతే వెన్ షీ ఈస్ డైయింగ్ షీ వాజ్ నో వన్. లిటరల్లీ తనని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నేల మీద పడుకోబెడతారు ఆవిడ కోమాకి వెళ్తే. అన్నట్టు నెక్స్ట్ లెవెల్ నాకు బ్రో. చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. బ్రో And then- BGM ఇంకా Bro, భయంకరంగా and ఉంటుంది then- బ్రో. అండ్ దెన్ స్టిల్ he doesn't introduce మహానటి, he doesn't introduce her. అమ్మకి ఏమైంది అని చెప్పేసి he sets up the story using a different plot, and then comes the beautiful introduction of Mahanati, Savitri garu, with that 2 years, 2 tears, sorry, 2 tears, where like ఇక్కడ తన గ్లిజరిన్ బాటిల్, అదే ఆ షూట్ కి కావాల్సిన గ్లిజరిన్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది పగిలిపోతుంది. గ్లిజరిన్ లేకుండా హైడ్రో అదే టీయర్స్ రావడం కష్టం, బికాస్ దే హ్యావ్ టు రియల్లీ క్రై ఆర్ ఎల్స్ టీయర్స్ అంత ఈజీగా రావు. బట్ స్టిల్ షీ నెయిల్స్ ఇట్. రెండంటే రెండే టీయర్ డ్రాప్స్ రావాలి అని అనగానే, డైరెక్టర్ అనగానే she just does it in one single take, and then this photographer captures it. That's how the introduction does happen. Yep. And there is one more introduction in the film where he introduces her younger self, where he sets up everything for the further film. Like తన క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి అలానే ఉంది. She never changed. Even though so many happened in her life, she never changed. తన చిన్నప్పుడు లైక్ ఎలా he gives an example. బేసికల్లీ ఏమవుద్దంటే షీ హాస్ 2 రూపీస్ అండ్ ది ఫ్రెండ్ సేస్ లెట్స్ టేక్ ఎన్ కొబ్బరి రోజులు రిక్షా. కొబ్బరి రోజులు No, no. The friend కొనుక్కుందామంటది. says let's take a rickshaw or something to go home. But Yeah. తను says నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, నడుచుకుంటూ వెళ్ళి ఆ డబ్బులతోటి we can buy కొబ్బరి something రోజులు and eat. కొనుక్కోవచ్చు కదా అని Yeah. అంటది. యా, Yeah. సో he uses the same setup as payoff in the climax where she loses everything, and then ఆ రిక్షా అతను అడుగుతాడు కార్లో రిక్షా ఎందుకు అతను వెళ్ళట్లేదు మీరు అని కార్ లో చెప్పేసి. రావాలి కదా మేడం. నెక్స్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం. అండ్ కమింగ్ టు ద మెయిన్ మూవీ ఇంట్రడక్షన్, ద వే ద మూవీ స్టార్ట్స్, అగైన్ హీ సెట్స్ అప్ ద స్టోరీ. యాక్చువల్లీ ద మూవీ స్టార్ట్స్ వేర్ నాని ఈజ్ ఆన్ ది క్లిఫ్ గోయింగ్ టు డై. దట్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యాక్చువల్లీ మూవీలో ఇంట్రడక్షన్. అది ఎట్లా ఉంటది అంటే, నువ్వు మారు లేకపోతే చచ్చిపో అనే మీనింగ్ ని తీసుకొచ్చే, లైక్ నీకు సినిమా మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది. దట్స్ వేర్ హీ చేంజెస్ ఇన్ ద యాక్చువల్లీ ఆ క్లిఫ్ మించి పైనకి వచ్చిన తర్వాత హిస్ చేంజ్ స్లోలీ స్టార్ట్స్. సో వేర్ హీ స్టార్టెడ్ ద మూవీ విత్ దాట్, and then he puts the title ఎవడే సుబ్రహ్మణ్యం with 2 arrows, which means there are 2 perspectives in the movie which are 2 complete directions, which is like the first perspective is money and the second perspective is like life. What is life? Money ఏ లైఫా కాదా అనే పర్స్పెక్టివ్ లో he puts the title, and then he introduces the main leads. అది కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దాట్స్ ఫైన్. విచ్ వేర్ హీ యాక్చువల్లీ ఇంట్రడ్యూసెస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ దూద్ కాశీ, అండ్ where he also introduces like what kind of Manishi is Subramanyam and what kind of Manishi is Rishi. Rishi always wants to explore his life, do something in his life, where Subramanyam is not like that. He is always like this fucked up rat in the society, always running behind the money అంతే. వాడికి వేరే లోకమే లేదు, డబ్బే లోకం. దట్స్ హౌ నానీస్ ఇంట్రొడక్షన్ విల్ బి in the film. And Yeah. then he introduces the main hero of the film, who is Vijay Devarkonda. Ee film ki hero Vijay Devarkonda, not Nani. Nani is just a side character in this film. ఇది స్టోరీ Vijay Devarkonda's entry అసలు ఇప్పటిదాకా లైక్ ఒక ఫస్ట్ టైమర్ కి అలాంటి మాస్ ఎంట్రీ వాళ్ళలేదు. లిటరల్లీ ఇట్లా పట్టుకొని వస్తాడు. అంత పాష్. అండ్ నీకు ఆ అట్మాస్ఫియర్ ఎట్లుంటది అంటే, every guy is so rich,
అండ్ నీకు కొన్ని క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే నీకు బయట ఒకలాగా ఉంటాయి, లోపలికి ఒకలాగా ఉంటాయి ఆ క్యారెక్టర్స్. నీకు ఒక ఆంటీ అంకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, దూరం నుంచి దే కీప్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ నాని అండ్ రీతు వర్మ గురించి బ్యాడ్ మాట్లాడుకుంటారు. అండ్ దెన్ వెన్ దే అప్రోచ్ టు దట్ ఏరియా దే స్టార్ట్ లైక్ ఎంత పాలిష్డ్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అంటే కంప్లీట్ ఫేక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసేస్తారు Plastic. దానికి. అక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఫాగ్ లోంచి సుబ్రహ్మణ్యం అనుకుంటూ రిషి కమ్స్ ఇన్. రిషి వచ్చిన తర్వాత he is such a pure guy. Rishi is not like this kind of chiller or roadside candidate, which I feel is the purest form of human being. Coming to the third, Kalki, recent గా మనం అందరం చూసినాము, which is like a blast. Kalki I didn't feel that much. అంటే అంత తోప్ ఇంట్రో అని నాకేం అనిపించలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ కల్కి మూవీ ఐ వుడ్ సే B&B లో ప్రభాస్ ఇంట్రో తోపు ఉంటుంది. లైక్ దే ఇంట్రొడ్యూస్ ఎ బౌంటీ అండ్ దెన్ దే గో ఇన్ టు ద బార్ అండ్ దెన్ లైక్ he sits on a chair until the bounty is given. He won't start the fight. Yeah, that's perfect. A commercial hero intro యా template అన్నట్టు తీసుకొస్తాడు. దట్స్ వెల్ అండ్ గుడ్ ఇన్ B&B. బట్ కమింగ్ టు కల్కి దెర్ ఆర్ సెవరల్ ఇంట్రోస్. సినిమా మొత్తంలో ఐ వుడ్ సే మాస్ ఇంట్రో పడింది అంటే కృష్ణుడికి. ఆ మ్యూజిక్ పడుతుంది, మామూలుగా పడదు, లైక్ లిటరల్లీ గూస్ బంప్స్ ఇంట్రో పడుతుంది కృష్ణుడికి. అండ్ దెన్ హీ సెట్స్ అప్ ద స్టోరీ ఆఫ్టర్ 6,000 years ద డిస్టోపియన్ వరల్డ్ అండ్ ఆల్. యా ఫైన్. అండ్ దెన్ భైరవాస్ ఇంట్రో వేర్ లైక్ హీ ఇనిషియలీ షోస్ భైరవుడి బొమ్మ దగ్గర నుంచి తీసుకొస్తాడు. హూ ఇస్ దిస్ అంటే హీ ఇస్ ద సేవియర్ ఆఫ్ కాశీ అనే దీంతో లైక్ ఒక మెటాఫోరికల్ గా తీసుకొస్తాడు. భైరవ ఇంట్రోని కలపడం అనేది నాకు పెద్ద ఎక్కలేదు, బట్ దట్స్ గుడ్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓవరాల్ Yeah, it's డీసెంట్. డీసెంట్, నాట్ సో. ఆయన Yeah. తీసిన 2 మూవీస్ తో కంపేర్ చేస్తే దట్స్ వెరీ లో. అండ్ వన్ మోర్ బ్రిలియంట్ ఇంట్రో ఇస్ అశ్వత్థామ, వేర్ హీ సెట్స్ అప్ ఆల్ ద శాపాలు దట్ కృష్ణుడు గివ్స్. అండ్ లైక్ నా రిడమ్షన్ ఎప్పుడు అంటే ఇట్లా గంగ ఎండిపోయినప్పుడు, గాలి పొల్యూట్ అయినప్పుడు, లిటరల్లీ నీకు అంత ఎల్లో కలర్ గాలి ఉంటది. అండ్ దెన్ దిస్ రాయ కమ్స్ ఇన్ సైడ్ ద టెంపుల్, దేర్ ద రోబో లాస్ట్ డ్రాప్ ఆఫ్ వాటర్ పడిన తర్వాత ఇమ్మీడియట్ గా హీ సీస్ హిస్ శివమణి. దట్స్ హౌ హీ సీస్ ద విజన్స్, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ హీ parallelly shows all the visions and all. ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ పక్కన పెట్టేస్తే కర్ణ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కి పిక్స్. ప్రభాస్ కర్ణుడిలా వచ్చినప్పుడు పడే షాట్లు రియల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్రభాస్ అకార్డింగ్ టు మీ ఇన్ దట్ Actually, మూవీ. yeah. భైరవ ఇంట్రొడక్షన్ ఇస్ నాట్ హిస్ దానికి వచ్చినంత ఇంట్రొడక్షన్. గూస్ బంప్స్ మనకు భైరవ ఇంట్రొడక్షన్ కూడా రాలేదు. భైరవ ఇంట్రొడక్షన్ కి రాలేదు.